దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. కాస్త ఛాయ్ తాగిన తర్వాత కూడా స్వరాలు ఏమి మెరుగుపడ్డట్టు లేవేమిటి? కాస్త సవరించుకొని శృతి చేసి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇంకాస్త మంచిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, దైవజనులు పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. And one more special thanks to Pastor Paul Prasad garu for this wonderful opportunity. And we feel it's a unique opportunity as family to minister unto the pastors especially. Really thankful to God and grateful to you too also for this wonderful arrangement. Thank you so much for the invitation. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి నేర్చుకునే మనస్సు మనకు ఉండాలి అనేది హోల్ కాన్సెప్ట్ ఈస్ దట్. నేర్చుకునే మనస్సు మనకు ఉండాలి. కనుక మమ్మీ స్థాయిలో అంత గంభీరంగా నేను చెప్పలేను, కానీ అమాయకంగా ఒకటి చెప్తాను. సామెతల గ్రంథంలో చీమలను చూసి నేర్చుకోమన్నారు. 6వ అధ్యాయాలు 30కి వచ్చేసరికి వరుస పెట్టి చాలా జీవుల్ని మన ముందు పెట్టి ఈ జీవరాశులన్నిటి వద్ద కూడా నేర్చుకునే ముచ్చట చాలా ఉందో అని మహాజ్ఞాని ద్వారా దేవుడు పలికించారు. అంచేత ఈ జీవరాశులలో కూడా నేర్చుకునవలసిన విషయం ఉన్నదన్న సంగతిని నేను నేర్చుకుని, ఓ జంతువును మీకు నాకు మనందరికీ ప్రయోజనకరమొక రీతిలో దేవుడు ఎలాగో ఉంచాడో అనే ఒక తలంపును మీ ముందు పెట్టడానికి నేను దేవుని ఆత్మచేత సిద్ధపరచబడ్డాను. ఇది కాస్త అమాయకమో మరి ఏమిటో నాకు తెలియదు, కానీ ప్రభువు నాకు ఇచ్చింది అది. ప్రభువు నాకు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి నేను కొత్త వంటకం చేసే ధైర్యం నాకు ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇంకెప్పటికీ రాదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వాక్యం చదివి మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. సంఖ్యాకాండము 22:32. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి మహిమైశ్వర్యముతో నింపి మీరు వాడుకొనదగిన యోగ్య పాత్రగా మలచుకొని మీ శైలిలో మీ స్థాయిలో మీరు చేయనుద్దేశించిన కార్యాలన్నీ మరోమారు ఈ పాత్ర ద్వారా చేసుకోగలరని యేసు పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మీరందరూ కలిసి ఒక నిమిషం ఆగకుండా దేవుణ్ణి స్తుతిస్తూ చప్పట్లు కొట్టి మహింపచ్చగలరా? మీ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూనే చప్పట్లు కొట్టాలి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. ఆత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడుతూ ఆత్మపూర్ణులై దేవుని చేత రేపబడుతున్న వారమై ఇంకా 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 Come on, people of God. It is time to gear up in the spirit. Yes, we need to gear up in the spirit. Oh, hallelujah. Shabalala, Thilama, Shandarabala, Thialama, Shabarabala. Oh, Ribala, Sharara, Thilama, Kriyama, Shandarabala, Kriyalama. Amen. Thank you so much. దేవుని బిడ్డలారా, మహాదేవుడు, మహిమగలను దేవుడు
ప్రతి మాట మట్టి మూసలో 7 సార్లు కడిగి వదిన వెండి ఎంత పవిత్రములు అనే స్టాండర్డ్ లో మాట్లాడే దేవుడు, ఉపదేశాన్ని మంచుగా వర్షంగా మనుషులపై సేవకులపై కుమ్మరించే దేవుడు, తన సేవకుల పక్షంగా తన ప్రజల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, యుద్ధం చేసే దేవుడు ఈ మాట మాట్లాడాడు. మీరామ జోలికి పోకుడి, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అని ఓ శ్రేష్టమైన సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడిన ప్రశంసింపదగిన సేవ చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడాడు. బాగుంది. అలా తన ప్రజల పక్షంగా ఆయన వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం మనకు ఆరంభము నుండి ఆదికాండం నుంచి మనకు తెలుసు. పలుచోట్ల దేవుడు తన ప్రజల పక్షంగా విరోధులతో వ్యతిరేకులతో బాధించువారితో, నువ్వు వారి విషయంలో చేయకూడదు, తప్పు, వాడు నా బిడ్డ, నా కుమారుడు, నా సేవకుడు అని తన దైవజనులను సపోర్ట్ చేస్తూ, పరిశుద్ధులను సపోర్ట్ చేస్తూ, విశ్వాస వీరులను సపోర్ట్ చేస్తూ వారి పక్షంగా దేవుడు వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం బైబిల్లో మనం ఎరిగిన ముచ్చటే. And it sounds very comfort when we read that. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆహా, ఒక మంటి పురుగు వంటి దాసుని సేవకుని పక్షముగా దేవుడే వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం, అది అబ్రహాముని గురించి ఫరోతో మాట్లాడితేనేమి, అబీమెలెకుతో మాట్లాడితేనేమి, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నాకు ఆశ్చర్యం కలిగించింది, ఒక మహాప్రవక్తను పట్టుకొని గాడిద పక్షంగా మాట్లాడుతున్నాడు దేవుడు. వా, నాకైతే ఎగిరి గంతేయాలనిపించింది. మీరు మాత్రం చాలా సైలెంట్గా, చాలా డిప్లొమాటిక్గా ఏదో మెయింటైన్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి గంభీరమైన విషయములను సందర్భించి ఒక మంచి వచనం గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారు కాకపోతే, మిగతాది మీరే అన్నారు, నేను అనలేదు. దేవునికి స్తోత్రం. నా భావన అంత దూరం లేదు కానీ చిన్నపిల్లల్లాగా ఉందాం దేవుని సన్నిధిలో అని. Why to maintain unnecessary so-called dignity and diplomacy? It's not necessary in the presence of God. Just become a small kid at his feet because he is a loving father and a beautiful dad. ఆయన ఒక మంచి ప్రేమ గల దేవుడు, ప్రియమైన నాన్న. ఆయన దగ్గర మనం ఏదో మెయింటైన్ చేయకుండా ఆయన పాదాలు అల్లుకుపోయి పిల్లలంగా ఉంటే చాలా సంతోషంగా ఉంటుందండి. నో మెయింటెనెన్స్, హాయిగా సంతోషంగా చేతులు అల్లాడించి ఒక స్తోత్రం చెప్పండి. ఒక అల్లాడించు అర్పణ, ఒక అల్లాడించు అర్పణ దేవునికి మహిమ కలుగును గాక. తన పరిశుద్ధుల పక్షంగా, తన సేవకుల పక్షంగా, తన దాసుల ఎప్పుడో అయిపోయింది. ఇంకా మా లోకంలో ఉండాలి కదా. ఎవరెవరో పక్షంగా రాజులతో మాట్లాడిన దేవుడు ఒక గాడిద పక్షంగా మాట్లాడటమేంటి సార్? నాకు అసలు ఆశ్చర్యం అన్నమాట. నువ్వు బాలాకి వెనకాల వెళ్తావేంట్రా నువ్వు? ఆ డబ్బులకి నువ్వు టెంప్ట్ అయిపోవటం ఏంట్రా? ఈ ప్రశ్నలన్నీ కూడా సమంజసంగా రీజనబుల్ గా అనిపిస్తాయి కానీ అసలు విచిత్రంగా ఆ ప్రశ్నలే మనలా అవే మాట. నువ్వు గాడిదను కొడతావేంటి అన్నాడు. అసలు బిలామునే ప్రశ్నించాల్సి వస్తే, ప్రశ్నించే ఛాన్సే మనకిస్తే 10 ప్రశ్నలు తయారు చేస్తాను నేను. ఇలా ఎందుకు చేసావు నువ్వు అని. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, హౌ బ్యూటిఫుల్లీ గాడ్ మేడ్ దిస్. ఆయన అంటాడు, నువ్వు ఒక గాడిదని ఎందుకు కొట్టావు? విషయం లోపలికి వెళ్ళక ముందు నా దేవుని ప్రేమకు జేజేలు పలకాలనిపిస్తుంది నాకు. ఒకటి సృష్టించబడిన ఉద్దేశమును నమ్మకంగా నెరవేరుస్తుంటే అది గాడిదైనా దాని పక్షంగా నిలబడే ఒక దేవుడు మనకు. కొట్టో గట్టిగా ఒకసారి, కొట్టో గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. What a wonderful God he is. What a wonderful God. మీరు ఒక సత్యాన్ని నమ్ముతారా? ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉందని నమ్ముతారా? దీని ఉద్దేశం ఏంటి? స్వరాన్ని కాస్త పెద్దగా మీ దగ్గరికి తేవాలి. దాని ఉద్దేశం ఏంటి? గాలి ఇవ్వాలి. దీని ఉద్దేశం ఏంటి? వెలుతురు ఇవ్వాలి. కడకి చీపురి కట్టుకోవడం ఉద్దేశం ఉందిగా. మరి మనకు లేదా? మరి మన ఉద్దేశము కాక దానికి మించిన 100 చేసినా క్లిక్ అయినట్టు కాదు.
దానికి మించి నీ 100 చేసినా ఇంకా ఎక్కువే చేశాం అక్కర్లా, ముందు చేయాల్సింది చెయ్యి. మీరు ఏదైనా ఒక మాటతో ఏకీభవించగలిగితే ఏమనాలి? నేను దానికి అప్లికేషన్ పెట్టాలా? మీరందరూ గ్రీనింగ్ అథారిటీసా? దేవునికి స్తోత్రం. సార్ ప్రశాంతంగా ఉండండి సార్, చక్కగా మాట్లాడండి. మీరు కలిసిపోవాలి, రావాలా? రైల్వే ట్రాక్ పక్కన నిలబడి వేగంగా వెళ్తున్న రైలు ఇలా చూడటం కాదు, అందులో ఎక్కి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. కమాన్, అందరం కలిసి ఈ వాక్ ప్రవాహంలో దేవుని ఆత్మ నదిలో మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని సమయం, ఇది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఇది పరిశుద్ధాత్మని ఏర్పాటు చేసిన కూడిక. పరిశుద్ధాత్ముడు ఒక గాడిద పక్షముగా నిలబడి మాట్లాడుతున్న కూడిక ఇది. ఆమేన్. కాని మాట నేర్చుకోవాలని కదా ప్రారంభంలో మనం ఈ ధ్యానం ఆరంభించాం. మోయటం నేర్చుకోవాలంటే గాడి దగ్గరికి రావాలి, యేసు రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో కాస్త వ్యంగ్యం వెటకారం ఒకటి ఉంది. గాడిదకి ఏం తెలుసు? గంధపు చెక్కల వాసనని. మురికి మూటలు వేసినా గంధపు చెక్కలు వేసినా వ్యత్యాసం తెలియదు, మోయటమే తెలుసు. దానికనే వ్యంగ్యం పక్కన పెడితే అది ఏదేసినా మోస్తుందన్న దానికి మార్కులు ఇయ్యాల. దేవునికి స్తోత్రం. చెప్పరే మీరు గట్టిగా. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు అంత పెద్ద దేవుడు కదా. ఏమండి, నా సేవ గురించి మాట్లాడాలి, సంఘాన్ని గురించి మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను శపిస్తావంటా, నువ్వు దీవెనను మార్చే ప్రయత్నం చేస్తావా? డబ్బులు కమ్ముడు పోతావా? వారి ఇంటి దగ్గర ఉండమంటం ఏంటి? ఈ రాత్రి నిలిచి ఉండమని వాడిని బతిమాలటం ఏంటి? నీకు రోషం లేదా? నీకు ముందే చెప్పాను కదా. ఇన్ని మాటలు మాట్లాడాలి కదా. కనీసం నీకు కళ్ళు కనపట్లేదు అట్లా, నేను వచ్చి నిలబడితే అనాలి కదండి. ఏమంట్లా? నువ్వు గాడిదని కొట్టడం ఏంటి? నువ్వు దైవజనుడిగా మీ అందరి దృష్టి మీదకి ఒక పాయింట్ తెస్తున్నాను. మొదటిగా, మనం అసలు పట్టించుకుని చిన్న విషయాల మీద దేవుడు మనసు పెడుతున్నాడు. ఇది పెద్ద పాయింటే కాదండి, అసలు పొరపాటే కాదండి, అసలు రీజనబుల్ పాయింటే కాదండి. యూ కెన్ సింప్లీ టేక్ ఇట్ ఆఫ్, యూ కెన్ సింప్లీ గ్రాంట్ ఇట్. నో వే. ఈవెన్ ఇట్ ఇస్ ఎ మైన్యూట్ థింగ్ ఇన్ ఎ టెనీ థింగ్ ఇన్ యువర్ సైట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అది చాలా చిన్నది, పట్టించుకోనక్కరలేని చాలా సర్వసాధారణ విషయం. మన మహానుభావులు, మన నేతలు, మన పరిపాలకులు అన్నారు, 1,30,000 కోట్ల రూపాయలు ఈజ్ ఎ నెగ్లిజిబుల్ అమౌంట్ అన్నారు. పిచ్చెక్కిపోయింది నాకు. ఏమిటండి ఇదా బాధ్యతాయుత ప్రవర్తన? 1,00,000 కోట్ల రూపాయలు లెక్క పెట్టక్కరలేని సర్వసాధారణ చిల్లర ఖర్చుగా భావిస్తున్నటువంటి నిర్లక్ష్యం నిలువెత్తు ప్రతిరూపంగా మారిపోయిన పాపిష్టి రోజుల్లో మనం ఉన్నాం. సేవకుల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్యం, లెక్క చెప్పక్కర్లేని, పర్వాలేదు అనుకునే, పట్టించుకొని ఆ మాత్రం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయిలేవో అనే పనికి మరదొరలి ప్రబలుతోందని వినబడుతోంది. తప్పదే. అది ఏమాత్రం క్షమార్హం, అంగీకారం కాదు. మన దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పనా? నేను పరిశుద్ధుడిని గనుక మీరును, నేను పరిపూర్ణుడిని గనుక మీరును, నేను కనికరము గలవాని గనుక మీరును. మీరు మనుషులు గనక అలాగనే ఉండి అనలేదే. రక్త మాంసములు బతుకుతున్నప్పుడు ఈ మాత్రం భావోద్రేకాలు, భావావేశాలు, బలహీనతలు సహజం. ఐ కెన్ అండర్స్టాండ్ అనలేదే. మాటలాడవలసిన చోట రోజు తాను నేర్పిన కర్ర కొట్టడమే. ఒక్కసారి కొడితేనే నువ్వు నన్ను తిరుగుబాటు చేసావు, నా నామాన్ని ప్రజలందరూ ఇంతలా పదాలు వాడేసాడండి బాబు. నాకు ఆశ్చర్యం వేసేది చదివితేనే. మోషే తిరుగుబాటు చేయటమా? కోరగాడి దగ్గర కూడా సాగిలి పడిపోయి ఎంత దీనర్థం కలిగి మనిషి కదండి. నువ్వు నా మీద తిరుగుబడి ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నా నామమును పరిశుద్ధ పరచక, ఏడు కన్నులు గలవాడు. అది స్తోత్రం చెప్పండి. నేను 2 కళ్ళుతో చూస్తుంటేనే పాస్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న ప్రతిది గమనిస్తాడు, అన్న ప్రతిది చూస్తాడు, ప్రతిది వదిలేయచ్చు కదా. నా పక్కన అన్న చిన్న చిన్న వదిలేయి, నువ్వు అక్కడ 7 ఓన్లీ 2
ఈ టూకు కూడా కనబడే శాతం చాలా తగ్గింది. దేవునికి స్తోత్రం. దీనికి అనాను వదిలే, నువ్వు పట్టించుకోక, అన్ని చూడకు. ఆయనకు మరుగైది ఏది ఉండదు. తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఎందుకు పుడుతుందో కూడా పసిగట్టి, రే నా కొడుకు గదిరా, నీకు ఎలాంటి తలంపు రావచ్చట్రా అని బాధపడిపోయే తండ్రి అయినా. ఆయన చిన్న చిన్న వాటి మీద దృష్టి పెడుతున్నాడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఒక మాట అంటున్నాను. నేనేమంటాను, నా సంఘం ఎంతండి బాబు, నా సేవ ఎంతండి బాబు, నా బతుకు ఎంతండి బాబు, నా దగ్గర నుంచి జనం ఎంతండి బాబు, నాకున్న అభిషేకం ఏపట్టండి బాబు, ఇలాంటి అమాయకమైన చిన్న మాటలు ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు, ఓకే. ఒక గాడిద మీద దృష్టి పెట్టి దాని తరపున ఆయన బాధపడిపోయి దాన్ని కొట్టేవాడు ఎంత పెద్ద ప్రవక్త. ఆ గాడిద ఎందుకు కొడతావు నువ్వు? గాడిద పక్షంగా ప్రవక్తను గద్దించుచున్న ఒక ప్రేమ గల యజమాని దగ్గర మనం సేవకులంగా బతుకుతున్నాం. మీకు సంతోషపట్టం కూడా రానప్పుడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళకూడదు. ఒకసారి చెప్తాను, ఆడు 6 కొట్టినా 4 కొట్టినా వికెట్ తీసినా ఏం చేసినా కుర్చీలో కదలకుండా కూర్చునేవాడు ఇంటికా టీవీ చూసుకుంటాం మ్యాటర్. స్టేడియంకి వెళ్ళటం ఎందుకండి? 3000 రూపాయలు టికెట్ కొని ఆనందపడటం రావాలి. అవతలని ఓడించినప్పుడు, మనోడు గెలిచినప్పుడు కేకలు వేయటం రాకపోతే, సంతోషపడటం రాకపోతే ఆపడతానికి అక్కడ దాకా ఎందుకు వెళ్ళటం? ఒక సెమినారా, ఒక కాన్ఫరెన్సా, ఒక కూటమా, ఇన్ని ఏర్పాట్లా, ఎంత ఖర్చా, ఎంతమంది దైవజనులా, ఎంత ప్రయాసం. స్పందించుట కూడా చాలా ఇంపార్టెంట్. సమృద్ధిగా బిర్యానీ లాగించేసి ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకపోతే ఎలాగో? వండిన వాడు ఏమవుతాడు? దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. వడ్డించిందంతా మాయమవుతుంది, ముఖంలో మాత్రం విషయం కనపడదు. వడ్డించిన వాడికి పోయి వీడికి ఎందుకు పెట్టానరా అని బాధ అనిపించొద్దు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంటండి బాబు, ఇదేంటి? ఒకవేళ అడిగితే ఏమడగాలి? ఇందాక అనగా నువ్వు అసలు ఆడేంకి వెళ్ళటం ఏంటి? డబ్బుకి రెస్పాండ్ అవ్వటం నువ్వు నా సేవకుడు కదా, ఈ రాత్రికి నిలిచుండమని వాడిని అడగటం ఏంటి? నేను కదా నీ దగ్గర ఉన్నాను. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో యోగ్యమైనవిగా దేవుడు అడిగితే జవాబు చెప్పవలసినవిగా కనబడుతూ ఉంటే మన దృష్టిలో ప్రాముఖ్యమైన ప్రశ్నలు అసలు ప్రస్తావించకుండా, అసలు మనం ఎవరూ ప్రస్తావించని ఒక పాయింట్ పట్టుకొని, నువ్వు గాడిదను ఎందుకు కొట్టుచున్నావు? మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఏమన్నాడండి? నూర్చుడు ఎద్దు మూతికి చిక్కము అని వెంటనే ఏమంటాడు ఆయన? ఎద్దుల గురించి ఆలోచించుచున్నాడా? మన కొరకే కదా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గాడిదల పక్షముగా మాట్లాడుచున్నాడా? కాదు కాదు కాదు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. జ్ఞానము లేని వారిగా ఎంచబడుతూ, తృణీకరించబడిన వారిగా తోసివేయబడుతూ, విలువ లేని వారిగా లెక్క పెట్టకుండా పక్కన పెట్టబడి, ఏదో మొయ్యటం తప్ప, ఏదో భారము తప్ప, ఏదో ప్రయాస తప్ప, ఏదో ఊడిగం చేయడం తప్ప, ఏదో సొంత తెలివి లేదు, సొంత జ్ఞానం లేదు, యజమాని ఏది మీద పడేస్తే అది మోసుకోవడం తప్ప వీడికి అంతకంత చేతగాని ఒక గాడిద అని సమాజము చేత తృణీకరించబడి ఇంటి వారి చేత పక్కన పెట్టబడిన దిగువ స్థాయి వారెవరైనా ఉంటే ఈరోజు చెప్తున్నా, నీ మీద దృష్టి నిలిపిన దేవుడు సర్వలోక చక్రవర్తి అయినవాడా. సంతోషంగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. నువ్వు ఎవరి వద్ద పని చేయించున్నావో మర్చిపో. నిన్ను గమనిస్తున్న యజమాని ఒక ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన నీ మీద దెబ్బ పడితే ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. ఆహా, ఎంత మంచి దేవుడు అండి. పని చేస్తే అలాంటి ఆయన దగ్గర పని చేయాలి. చెప్పరే, పని చేస్తే అలాంటి ఆయన దగ్గర పని చేయాలి. పలాని కంపెనీలు చేసి ఇంక్రిమెంట్లు బాగా వస్తాయంట, ఇన్సెంటివ్ కూడా ఉంటుందంట, ప్రతి 5 మాసాలకు ఒకసారి చిన్న ప్రమోషన్ ఉంటుందంట. చేస్తే అలాంటి కంపెనీలు చేయాలి. నాకు ఎలాంటి సచ్చు కంపెనీలు ఉద్యోగం వచ్చింది, అందులో వస్తే బాగుండు, ఇలాంటి ఫీలింగ్స్ అన్నింటికి టాప్లో ఉంది. చేస్తే ఇలాంటి యజమాని దగ్గర పని చేయాలి. హల్లెలూయా.
చాలా పర్ఫెక్ట్ గా ఉండే యజమానులు కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి కనికరం ఉండదు వాళ్ళ దగ్గర. ఇట్స్ అ ఫ్యాక్టర్. చాలా ఖచ్చితంగా ఉండే దగ్గర ప్రేమ ఉండదు. ఎందుకంటే ఆయనలో చూపించడం లోపం. ఆయన మరి సమస్య లేదండి, భౌతత్వం పెట్టినా పొరపాటు ఉండదు, అందుకనే కరెక్ట్గా ఉంటాడు ఆయన. కరెక్ట్గా ఉండేవాడి దగ్గర కనికరం ఉండదని ఈ ప్రపంచపు అనుభవం చెబుతుంది. కానీ ఈయన కరెక్ట్గా ఉండి అసలు కరెక్ట్గా లేని వాళ్ళ మీదే కనికరం చూపుతుంటాడు. మీకు ఇంకా స్తోత్రం చెప్పాలనిపించలేదు? నేను అడిగితే స్తోత్రం చెప్పడమే ఉంటాయా? సొంతంగా ఆత్రం ఉంటుంది మీకు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఇంతవరకు సేవలో ఒక్క రూపాయి పొందుకోలేదు, ఓ సంఘాన్ని పొందుకోలేదు, ఒక వరాన్ని పొందుకోలేదు, ఇంకా ఏమీ పొందుకోలేదు అనే ఖాళీ శూన్య హృదయంతో ఉన్న వారులారా, మీకు శుభము. మీరందరికంటే మంచి యజమానిని పొందుకున్నారు. ముందు సంతోషించి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తుంది. పిలుచుకున్నవాడు నీకు పని నేర్పుతాడు, టెన్షన్ పడబాకు, కుదురుకో, పనిలో ఉండు. ఎవరైనా ఆమెను అన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఎద్దుల గురించి ఆలోచిస్తున్నాడు, మన కోసమే కదా ఆలోచిస్తున్నాడని చెప్పిన మాటని అప్లై చేసుకుంటే ఆయన గాడిద పక్షముగా మాట్లాడుతున్నాడా? కాదు, మన పక్షంగా మాట్లాడుతున్నాడు. ఆయన మనసులో మనమున్నాం. నేను ఎందుకున్నాను అంటే నాకు జ్ఞానము లేదు, నాకు చదువు లేదు, మురికి మూటకి గంధపు చెక్కకి వ్యత్యాసం తెలియదు, వాసన పసిగట్టగలిగిన సునిశ్చితమైన ఆ యొక్క వేమి నా దగ్గర లేవు. కానీ నా యజమానుడు ఏది మీదేసినా మోసుకెళ్ళిపోతున్నాను. అది భారమైనా, అది భాగ్యమైనా, మీరు ఎవరు స్తోత్రం చెప్పకపోయినా, ఏకీపించకపోయినా, నా వెనకాల రాకపోయినా మోసుకుని పోతున్నాను. కారణం నాకు యజమాని ఏది ఇస్తే అది మోసుకెళ్ళటం ఒకటి తెలుసు. ఈ ఒక్క పాయింట్ మీద ఆయనకి నా మీద జాలేసేసింది. రే పాపమాడరా, ఆడు ఏది ఏది ఏమి ఏదేసిన పట్టుకుపోతున్నాడు రాడు. పాపమాడి పక్షం నేను ఉండకపోతే ఎలాగని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఎవడైనా కొంచెం పెద్దోడు కత్తుంటే ఈ పాటికి చంపేద్దాం అనుకుంటున్నాడు. ఆడి చేతిలో కత్తి లేకుండా చేశాడు, వేసి రక్తం ఇచ్చి. ఆయన పక్షంగా మనం ఉన్నానని మనకు తెలిస్తే ఏదో చిన్న పొల ముక్కుంచాడు. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. మన దేవుడు మంచివాడు, మంచి యజమానుడు, మన మీద దృష్టి ఉంచాడు. మన మీద దెబ్బ పడితే మన పక్షంగా పెద్దవారిని గద్దించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా ఇదంతా నాకు చెయ్యాలి, నీకు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? వెరీ సింపుల్, అగ్గాడి చేసినట్టు చేయాలి. సో సింపుల్ మెసేజ్. అందుకే ముందే చెప్పాను, అమాయకంగా ఉంటుంది, పెద్ద విశేషం ఏం కాదు. ఆమేన్. It's a very simple message but very powerful. You must receive something this afternoon from the above. పై నుండి ఒక ఉన్నతమైనది పొందుకోవడానికి నియమించబడ్డ సమయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఏం పొందుకోకుండా భోజనానికి వెళ్ళే పని లేదు. స్తోత్రం చెప్పండి. భోజనాలు పదార్థాలు చల్లారైపోతారు. మీరు భోజనముల గురించి విచారించవలసిన కర్మ మీకు లేదో, మీ గురించి ప్రభు విచారణ చేస్తున్నాడు. మీ కొరకే ప్రభు ఏర్పాటు చేశాడు, మీ కొరకే ప్రభువు సమకూర్చాడు, మీ కొరకే మాట్లాడుతున్నాడు. మనము వేరొకరిని విచారించవలసిన పనిలే. స్పిరిట్ realm లో మనం ఉండాలి, ఆత్మలోకంలో ఉండాలి, ఆత్మ ప్రపంచంలో ఉండాలి. ఆమేన్. విమానంలో ప్రయాణం చేస్తున్న వాడికి చిరాకు వస్తే, బోరు కొడితే గబుక్కుని తలుపు తీయకూడదు. isn't it? మా ఇంటి దగ్గర నాకు ఎలా చిరాకు వస్తే తలుపు తీసుకుని బయటకు వస్తాను సార్. అక్కడ అవ్వదు సార్. మన రేంజ్ పెరిగింది, కొన్ని పద్ధతులు ఉంటాయి. నేల మీద ఉన్నట్టుగా గాల్లో ఉండటానికి వీళ్ళే. స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైంది విషయం ఎంతకి? నువ్వింకా మంటిలో దొరలేడి పురుగునయ్యా కాదా? ఇప్పుడు కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమగల దేవుని రాజ్యం అనే కాడిని మోయించున్న సేవకులు, ఉపదేశమును మోయించిన వాళ్ళం, పెండ్లి కుమార్తె రిబ్కాకి ఇవ్వడానికి సిద్ధపరచబడ్డ ఎలియాజరు సామగ్రిని మోయించున్న వారు. We are not ordinary people working for extraordinary God. Amen. నోరు తెరిచి అడగవలసిన కర్మ లేకుండా నీళ్ళ గాడి వద్ద మోకరించగానే నీళ్ళిచ్చేది పోయగలిగిన వారిని దేవుడు సమకూర్చున్నాడు. కారణం అది ఎలియాజరు సామగ్రి మోయించినటువంటి ఒంటె. హల్లెలూయా.
నీ ఎడారి అనుభవాలు చూస్తున్న దేవుడు, నీ ఎడారి ప్రయాణం చూస్తున్న దేవుడు, నీరు లేకపోయినా కిలోమీటర్ల కింద నడుస్తున్న నీ యాత్ర చూస్తున్న దేవుడు, ఇంత నడిచిన ఒక్క చుక్క నీరు లేకపోయినా నోరు పెగలకుండా మోకాళ్ళ మీద పడి నీళ్ళ గాలిలో మూత పెట్టి నీ చిత్తమైతే నా దప్పిక తీర్చని దేవునిపై ఆశ పెట్టుకున్నావే, ఆయన దృష్టి నీ మీద పడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడిదను ఎందుకు కొడుతున్నావు? గసగసలాడిపోతున్నాడు. చేతిలో కర్ర ఉందనా, దాని మీద కూర్చున్నావనా, నువ్వు యజమానిగా ఫీల్ అవుతున్నావనా? నువ్వు మోసేది చేసేది పర్ఫెక్ట్ గా చేయి. నీ పై వారిని కూడా నీకోసం గద్దిస్తాడు, మాట్లాడతాడు. ఆయనకి చిన్న పెద్ద తేడా లేదు. ఎక్కడ తేడా ఉన్న కడి నుంచి పారేస్తాడు. ఏసు రక్తం ఇచ్చేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ గాడిద యొక్క గొడవ గోత్రం మీకు చెప్తాను సింపుల్గా. ఈ గాడిద పక్షంగా ఎంత వకాలతో పుచ్చుకున్నాడు. ఫస్ట్ నుంచి గాడిదలు ఇంతేనా? కాదు 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 కాదు. నిర్గమకాండం 13వ అధ్యాయం 12-13 వాక్యాలు చదవండి. నిర్గమకాండం 13:12-13. ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. అందరూ ఒకసారి గొర్రె పిల్లను బట్టి స్తోత్రం చెప్పండి. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఇంకా నిర్గమకాండం 13 దొరకపోతే వదిలే. ఇక నీకు దొరకదు. నా వైపు చూడు. నీకు దొరకదు వదిలే. నిర్గమానం ఎక్కడ ఉంటుంది? నిర్గమకాండం అంచేపు చూస్తున్నారు పట్టుకొని. ఇక మీకు దొరకదు. కనీసం చూస్తే ఉపదేశం అన్న దొరుకుతుంది. ఐగుప్తులో వీళ్ళని విడిపించనందుకు పనిష్మెంట్గా ఫరో ఇంట ఆ దేశంలో తొలుచూలును దేవుడు హతం చేశాడు. ఆ తర్వాత మీకు బదులుగా మిమ్మల్ని విమోచించిన కొరకు ఐగుప్తులో తొలుచూలుని నాశనం చేశాను కదా, దానికి కృతజ్ఞతగా మీకు ఇచ్చబడ్డ పశు జాతిలో జంతుజాలంలో తొలుచూలు నాకు కానుగా ఇవ్వాలి, సమర్పించాలని ప్రభు అన్నాడు. సరే ప్రభువా అని వాళ్ళందరూ ఇష్టపడ్డారు. అయితే అరబాయ్ మీకు ఏ జంతువు ఉంటే ఆ జంతువుని యొక్క తొలుచూలు, కోడి ఉంటే కోడి, మేక ఉంటే మేక తీసుకురావాలి. కానీ గాడిద మటుకు నాకు కుదరదు. నువ్వేదైనా తీసుకురా, గాడిద మాత్రం నా బలి పెట్టడం అంగీకారం కాదు. వద్దు. నాలంటోడికి గాడిదలు తప్ప ఏమి లేవు. నేను పెట్టాలంటే ఇప్పుడు తొలుచూలు ఏం పెట్టాలి? ఒక్కసారిగా సమాజంలో గాడిదలన్నిటికీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏ గాడిద కూడా ఇప్పుడు బలి పెట్టే మీద అంగీకారం సిక్కొచ్చి పడిపోయింది. బావోయ్ ఎట్లాగా? ఆ గాడిదను మెడ విర్రగదీసి చంపేయండి. అది బలి పెట్టే మీద అంగీకారం కాదు. ఒకవేళ ఏదైనా ఒక గొర్రె పిల్ల దొరికి ఆ గాడిదకు ప్రతిగా బలిపీఠం మీద అర్పించబడితే ఆ అర్పించబడ్డ గొర్రె పిల్లను బట్టి గాడిదను వదిలేయండి. అలా గొర్రె పిల్ల దొరకకపోతే గాడిద మేడ విరగదీసి చంపేయండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది దొరుకుతాయి గొర్రె పిల్లలు? ఎన్ని గాడిదలు బతుకుతాయి? గాడిద జాతి అంతా టెన్షన్లో పడిపోయింది. ఈ దురవస్థను చూసినటువంటి ప్రేమగల దేవుడు తానే వదగొర్రె పిల్లగా మారి ప్రతి గాడిదను మెడ విర్రగా తీయబడి చంపవలసిన ప్రతి గాడిద బదులుగా తాను బలై మొత్తం గాడిదలను బతికించేశాడు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికే దేవుని బలిపీఠం మీద
అంగీకరింప తగని, యోగ్యత లేని, అర్హత లేని, తృణీకరించబడిన, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాం అనే స్థితిలో ఉన్నటువంటి గాడిద ఎవరో మీకు అర్థమైపోయింది. మీకు అర్థం కాపు చెప్తాను, నేనే. మీరెవరైనా నేనే అని ఫీల్ అయితే మీ ఇష్టం, కానీ నేను చెప్పగలిగింది మాత్రం నేనే ఆ గాడిదను. నేను ఏనాడో మెడ విరగదీయబడి ఎడారిలో పడవేయబడాలి, నేను ఎప్పుడో నాశనం అయిపోవాలి. ఈ గాడిదను బ్రతికించడానికి ఆయన దిగి వచ్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ గాడిదకి లైఫ్ ఇచ్చింది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల నీవు అర్హుడవు అని పాడాలా వద్దా? యోగ్యుడు అని పాడాలా వద్దా? ఆరాధన చెయ్యాలా వద్దా? ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇప్పుడు ఈ గాడిద పిల్లకు ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్, ఆ గొర్రె రాకపోతే, నా కోసం చనిపోకపోతే, వధించబడకపోతే, నా స్థానములని బలిపెట్టమెక్కపోతే, తన రక్తమును చిందించకపోతే, ఈ పాటికే మెడ విర్రగ తీయబడి ఎడారిలో చంపబడాలి. ఆయన సన్నిధికి రాకూడని వాడిని, బలిపీఠ మీద అంగీకారము కాని వ్యక్తిని నాకు ఈ స్థానం దక్కింది, నేను ఇంకా బతికున్నానంటే, బలిపీఠం ఎక్కానంటే, ఆయన పక్షంగా మాట్లాడుతున్నానంటే, నా కొరకు వధించబడ్డ గొర్రె పిల్ల పుణ్యమే కదా. కనుక ఈ గాడిదకి ఏమనిపించాలి అంటే, నేను ఏం చేసినా చేయకపోయినా ఆయన్ని మోస్తే చాలు. అంటలేదు మీరు? అంటలేదు మీరు? కట్టబడిన గాడిదని విడిపించగానే అది చేసిన పని ఏంటి తెలుసా? యేసయ్యకి వాహనం అయిపోయింది. స్తోత్రం చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. నన్ను కూడా అపహరించాడు, వాడింటి తల వాకడ కట్టేసుకున్నాడు, నన్ను తానే సృష్టించినట్టుగా నాకు తాను యజమానిగా నాపై పెత్తనం చలాయించగోరాడు. కానీ దేవుడు తన సేవకుని పంపించాడు, వాళ్ళు వచ్చి నన్ను విడిపించారు. ఆమేన్. అందుచేత నేనిక మీదట ఆయన మొయ్యటం తప్ప నాకు పనేమి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసయ్యని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఏం చేస్తుంది తెలుసా? యెరూషలేము వీధులకు మొట్టమొదటిసారి రాజును చూపెడుతోంది. చంటి పిల్లలు కేకలు వేస్తున్నారు, జయమంటున్నారు, బట్టలు పరుస్తున్నారు. ఈ మొత్తం ఉత్సవానికి ప్రధాన వాహనంగా మారిపోయింది ఒక విమోచించబడ్డ గాడిద, కృతజ్ఞత కలిగిన మాడిద, తేస్సును మొయ్యటకు సమర్పించుకున్న గాడిద. ఆమేన్. ఆ గాడిద కొరకు తానే ప్రాణం పెట్టాడు కనుక, తన బ్రతుకు తానే కారణమయ్యాడు కనుక దాని మీద దృష్టి నిలిపాడు. ఏ గాడిద కోసం చనిపోయానో, ఏ గాడిద కోసం ఏ గాడిద కోసం నేను ప్రాణం పెట్టానో, ఆ గాడిద ఎట్లుంది చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అలా చూస్తూ నమ్మకంగా సేవ చేస్తున్న ఒక గాడిదని కనుగొన్నాడు. ఆఫ్టర్ ఆల్ గాడిదే కదా అనుకోకుండా, ఆఫ్టర్ ఆల్ గాడిది కాదు, దానికోసం నేను ప్రాణం పెట్టాను. ఇప్పుడు ఈ కవర్ ఎంత ఉంటుంది? దీని ఖరీదు ఎంత ఉంటుందండి? దీని వేల ఎంత ఉంటుంది? పోను ఒక 50, పోను 100. నేను 5 లక్షలు అన్నాను. 5 లక్షల చూడాలనిపిస్తా లేదా? ఏంటి? బంగారము రత్నాలు వజ్ర వైడూరాలు పొరిగారా? మరకత వనులు ఎక్కడైనా దాచారా? లేనెడల 5 లక్షలు ఎందుకు ఉంటుంది అనిపిస్తుందా? అనిపించదా? దీని విలువను బట్టి మన దృష్టి మారుద్దా లేదా? గాడిదే, కానీ దానికి యేసు రక్తం పెట్టారు, వాల్యూ పెరిగిపోయింది యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. అందరూ పుచ్చు వంకాయని పక్కన పెడితే ఒక పెద్ద మంది వచ్చి దానికి 5,000 రూపాయలు ఇచ్చా ఒక్క వంకాయ పట్టుకుపోతుంటే అందరికి ఎలాగ ఉంటుంది? అది పుచ్చు అనుకున్నాం కానీ అందులో ఏదో పచ్చ ఉండుంటుంది. మనం పుచ్చు అనుకుని వదిలేసాం. లేకపోతే అంత పెద్ద మనిషి 5,000 ఎందుకు ఎడతాడా? మెల్లిగా కాళ్ళన్నీ వెనకాలవుతుంది. ఎవరా నాయకులు? అబ్బాయి ఏం లేదండి, హాల్లో చైర్స్ వేసాం కూర్చోండి, లేదా మేము కిచెన్లోకి వస్తాం. ఏం పండురా ఆ వంకాయలో ఏమున్నదో మేము చూడకూడదు. హల్లెలూయా. ఓరి బాబు, ఆయన దృష్టి పడ్డ కారణంగా అందరి దృష్టి వంకాయ మీద ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో విషయం?
హల్లెలూయా. ఎంత జనాభా అండి, ఆ జనాభాలో పాస్టర్లు ఎంతమంది అండి, అందులో గట్టిగా కష్టపడేవారు ఎంతమంది, కొద్దిగా క్లిక్ అయిన వాళ్ళు ఎంతమంది అండి, మరి దృష్టి అంతా వాళ్ళ మీదే ఉందండి. యేసు రక్తం ఏం చేయం, పెట్టిన కాస్ట్ అటువంటిది కదండి. మరి విషయం అర్థమైందంటారా? హల్లెలూయా. నీ మీద దృష్టి ఉన్నది బిడ్డలారా. టపటప 4 ముక్కలు చెప్పేసి ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించేద్దాం. ఆ గాడిద మీద దేవుడికి అంత జాలి, అంత కన్సర్న్ రావడానికి కారణం ఏంటంటారు? ఏమిటంటారు కారణం? టపటప మనం చూద్దాం. నెంబర్ 1, 23వ వచనం. హల్లెలూయా. ఇంతసేపు అనేది ఎలాగబ్బాయి? 23వ వచనం చదువు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. స్వరమెత్తి అధికారము శక్తి కలిగిన వాని వల్లే చదువు. ఆమేన్. మనం చదువుతుంటే అసలు అక్కడ సగం అయిపోవాలి పని. దేవునికి స్తోత్రం. ఎలుగెత్తి చదవాలి, గలమెత్తి చదవాలి, గంభీరంగా చదవాలి, అధికారంతో చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్టగట్ట మామ అనిపితో ఒప్పుకోను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తే ఒక మంచి మాట మీకు చెప్పాలనుకున్నాను ప్రియులారా. గాడిద మీద దేవుడికి అంత ప్రేమ రావడానికి, దాని పక్షంగా బాధ్యత తీసుకోవడానికి, దాని పక్షంగా పెద్దవారిని నిలదీయడానికి అంత కారణం ఏమిటబ్బా అంటే, 1వ కారణం, ఆ గాడిద దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా దూతను చూచెను. అనండి అనండి అనండి. గాడిద యెహోవా దూతను చెప్పాలి మంచిగా. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. సమయాభావాన్ని బట్టి కొన్నైనా మీకు మనవి చేసుకునే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. యెహోవా దూత అనండి. యెహోవా దూత అంటే పరలోకములో ఉన్న దేవదూతలలో ఒక దూత కాదు. మీకు అర్థమైందా? దాని మీదే సమగ్రమైన ఉపదేశం చెప్పేంత అవకాశం లేదు. కానీ ఒక్క మాట మీకు మనవి చేస్తాను. శ్రద్ధగా ఈ మాట ఆలకించండి. ఒక్క మాట ఆలకించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాత నిబంధన గ్రంథములో ఉన్న బిరుదులలో ఒక బిరుదు యెహోవా దూత. ఇక ఎక్కడ యెహోవా దూత కనపడి యేసు ప్రభువుని రాసేయకండి. ఆ సందర్భాన్ని బట్టి విషయం ఉంటుంది. మీరు జపని చెప్పండి, మళ్ళీ నా మీద ఒక ప్రచారం. పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న బిరుదులలో ఒక ప్రఖ్యాతిగాంచిన బిరుదు యెహోవా దూత అనండి ఒకసారి. మీకు టపటపా కొన్ని చెప్తాను. మండుచున్న పొదలో మోషేకు కనబడిన వాడెవరు? ఆయన నిజంగా దేవదూతలు ఒకడా కాదు. యబ్బోకు రేవులో యాకోబుని ఆశ్రయించిన వారు ఎవరు? కానీ అక్కడ రాసింది ఏమిటి? యెహోవా. మీకు అర్థమైందా? మనోహ అనే దంపతులకు పొలములో కనబడిన వారెవరు? ఇలాగా పాత నిబంధనలో యేసు ప్రభు వారు యెహోవా వాక్కుగా ప్రధానంగా ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఎక్కువగా యెహోవా దూత అని పిలువబడ్డారు. ఆయనకున్న ఒక బిరుదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే యెహోవా దూత ఎక్కడ కనపడి యేసు ప్రభు అని వ్యాఖ్యానించొద్దు. ఆ క్యారెక్టర్ని బట్టి, స్టాండర్డ్ని బట్టి, ఆ పర్సనాలిటీని బట్టి మనం డిసైడ్ చేయాలా. అంత ఓపిక మాకు లేదంటే డిసైడ్ చేయకండి, ప్రశాంతం చదువుకోండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ గాడిద ఎవరిని చూసింది చెప్పండి? చెప్పండి. గాడిద ఎవరిని చూసింది? యేసయ్యను చూసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా చెప్పండి. ఆ గాడిద యెహోవా దూతను చూచిందట. దేవుని బిడ్డలారా, నీ మీద జాలి కలగడానికి కారణం ఏమిటి? నువ్వు ఎవరిని చూస్తున్నావు? కన్నులు తెరిచి నోరు తెరిచి చెప్పండి. ఎవరిని చూసావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా వినండి దేవుని బిడ్డలారా. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. ఒక కోణం అంటున్నారు, ఇంతవరకు అసలు దేవుని చూసావా? నీకు ఆ దర్శనం కలిగిందా? నీకు ఆ ప్రత్యక్షత ఉందా? ఒక మహాభక్తుడు అన్నాడు, ఎంత సౌందర్యాన్ని, ఎంత విశేషాన్ని, ఎంత విలువైన దాన్ని చూసినా నాకు అసలు కొంచెం కూడా శోధన కలగటం లేదు అన్నాడు. వా, ఇది ఎలాగూ సాధ్యం అంటే ఆయన అన్నాడు, ఆయన్ని చూశాను కదండి, ఆ కనులతో ఏం చూసినా నచ్చట్లేదండి. ₹1,00,00,000 కాదా? గట్టిగా స్తోత్రం చెప్పండి.
చెప్పండి హల్లెలూయా. నాది కూడా ఒక సందేశం ఉంటుంది, ఒక 2 minutes షార్ట్, యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది, ఒక చూడండి. నేను నేత్రాశను జయించలేకపోతున్నాననే వాడికి ₹1,00,00,000 ఉపాయం చెప్తానని చెప్పాను. అది మీరు యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఆమేన్. ఏమని చెప్పానంటే, యవనస్తులు మీరు పాపం చూడకుండా ఉండలేకపోతున్నాం, చూసిన దృష్టి మరల్చుకోలేకపోతున్నాం, ఈ తిప్పలు పడే వరకు ఒక సలహా. కన్నీరుగా ఉపవాసాలను ప్రార్థన చేసి ఒక్కసారి అయినా ఆ దివ్యమైన దర్శనం చూడడానికి ప్రయాసపడాను. ఒక్కసారి ఆయన కన్నులతో చూసావా, కల్లారా చూసావా, ఇంకేది నచ్చదు, చిరాకు వచ్చేస్తుంటుంది నీకు. ఈ లోక సౌందర్యములన్నీ రాశిగా పోసినా పెంట వలె నీకు కనపడతాయి. శోధించేంత సీన్ అక్కడ ఉండదు. ఏసు రక్తమే జయం. చెప్పాలి గట్టిగా. ఈ గాడిద కలిగిన భాగ్యం ఏమిటంటే చెప్పండి, నెంబర్ 1 చెప్పండి, అందరు నోరు తెరిచి. మరి సేవకులు అయినప్పుడు ఆ మాత్రం దర్శనం లేకుండా చేసేద్దాం అనుకున్నావా నువ్వు అని మీకు ఒకవేళ కోపం రావచ్చు. బౌలుడైన సమయంలో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు పాస్టర్ గారికి పరిచర్య చేయడం అంటే ఈ నీళ్ళు అక్కడ పెట్టడమో, ప్లేట్ అందించడమో, ఖర్చీఫ్ ఇవ్వడమో, ఏదో నాన్న రే కొంచెం సెల్ ఫోన్ రే ఆ కర్రీ రే అయ్యగారి దగ్గర పరిచయం చేస్తున్నాడు. దట్స్ ఈజీ. కానీ బాలుడైన సమయంలో ఎక్కడ చేస్తున్నాడంట? యెహోవాకు పరిచయం డైలీ చేయాలి, ధూపం వేయాలి, దీపం వెలిగించాలి, నూనె పోయాలి, బలిపేట మారిపోతుంటే ఆ బుడి అడకలతో పరిగెత్తుకెళ్ళిపోయి 2 కట్టెలు దాని మీద వేయాలి. వామ్మో, చిన్నపిల్లడు సార్ పాపం. బాలుడైన సమయంలో యెహోవాకు పరిచర్య చేయుచుండెను, అయితే అతడు ఇంకను యెహోవాను ఎరుగకుండెను. అంటే ఇతను కూడా తాను ఎరుగని దేవునికే అమ్మ నేర్పిన దాన్ని బట్టి, అమ్మ చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటూ పోతున్నాడు. బాధపడద్దు. మనలో చాలా మందివి దేవుని యొక్క సరైన ప్రత్యక్షత లేకుండానే సేవ చేసేస్తున్నాం. వెరీ సారీ టు సే దాట్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయనను గూర్చిన ఒక సరైన అన్వేషణ కానీ, ప్రత్యక్షత కానీ, ఒక దర్శనం కానీ, అవగాహన కానీ ఏమీ లేకుండా మనకున్న జ్ఞానంతో చిన్నప్పటి నుంచి విన్నదాన్ని బట్టి, ఆయా సేవకుల వద్ద నేర్చుకునే దాన్ని బట్టి, మనకు నేర్పించబడిన దాన్ని బట్టి ఏదో భక్తిగా చేసుకుంటూ పోతున్నామో కానీ ఒక స్పష్టమైన దర్శనము కలిగి, ఒక ప్రత్యక్షత కలిగి సేవ చేస్తున్న స్థితి కాదు.
దైవ దర్శనం ఉందా? ప్రత్యక్షత ఉందా? క్రీస్తును కనుగొన్నావా? తెలుసుకున్నావా? అది కూడా దూసిన ఖడ్గము చేత పట్టుకున్న ప్రభువుని చూస్తున్నావా? న్యాయాధిపతిగా తీర్పు తీర్చుటకు రాబోతున్నటువంటి రాజ్యాధిపతిగా ఆయన చూడగలుగుతున్నావా? ప్రభు వాక్యం చెప్తుంది. మన కన్నులు తెరవబడాలి, మనం ఆయన్ని చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద మీద దేవుడికి అంత జాలి కనికరం రావడానికి కారణం ఏంటంటే దేవుడు దాన్ని చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చూసిన అనుభవం తన దగ్గర ఉంది, ప్రత్యక్షత ఉంది, దర్శనము కలిగినదే. దేవుని బిడ్డలారా, నువ్వు వారిని చూసి వీరిని చూసి ఏదేదో నేర్చుకొని వచ్చి మాట్లాడటం కాదు, ప్రభువుని చూచిన కన్నులతో ఒక ప్రత్యక్షత గలవాడిగా, దర్శనం కలవాడిగా లోకములో ప్రభు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యక్షతలో కలిగినటువంటి, దర్శనము కలిగినటువంటి గాడిద ఒక పెద్దయ్య గారిని మొత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్రోవలో నుండి పొలములోనికి అనండి. చదువు పెట్టి 23 వచ్చిన చదువు నాయనా. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. ఆగండి ఆగండి ఆగండి, నా రెండో పాయింట్ అదే. హల్లెలూయా. అది త్రోవను విడిచి ఏమైందట? చెప్పండి చెప్పండి. ఏ త్రోవను విడిచి? బిలాము త్రోవను విడిచి. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఏ త్రోవను విడిచి? యోధా పత్రిక 12 ప్రకారం తప్పు త్రోవను విడిచి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏ త్రోవను విడిచి? బాలాకు ఏర్పరిచిన త్రోవను విడిచి. స్తోత్రం చెప్పండి. ఏ త్రోవను విడిచి? బయలు యొక్క బలిపీఠమును ఎక్కు త్రోవ. ఆ వాక్యం చదివితే కడుపు మండిపోద్ది నాకు. బయలు యొక్క బలిపీఠం ఎక్కి అక్కడి మీదకి ఎక్కి చూస్తున్నాడంట. దిగాము అక్కడి నుంచే. రోషం తక్కువ మానవుడా, దిగో. ఆ రూట్లో ఓనర్ గారు కదా, పెద్దోడు కదా, మోయాలి కదా, డ్యూటీ కదా, జీతం ఎత్తున్నాడు కదా, మేత ఎత్తున్నాడు కదా, కుడితిపోతున్నాడు కదా, తప్పదు కదా అనుకోలేదు. ఈ రూటు తప్పని తెలిస్తే రక్తం ఇచ్చేయి చెప్పరే. అది ఆ త్రోవను విడిచి దేవునికి స్తుతి కలుగుని గాక పొలములోనికి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. లేఖనాల సరళి, లేఖనాల భాష ఎరిగిన వారందరికీ తెలుసు పొలం అంటే ఏంటో. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బిలాము త్రోవలో ఉన్నావా? డబ్బు మార్గములో ఉన్నావా? బాలాకు రాజు రూట్లో ఉన్నావా? అదిగో బయలు యొక్క దేవత బలిపీఠపు త్రోవలో ఉన్నావా? దేవుని దూత ఖడ్గధారి అయి న్యాయాధిపతి లెక్కడికి దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పరిశీలించే దేవుడు, ఒక్క దినమున న్యాయము తీర్చే దేవుడు నీ ముందు నిలబడి ఈ పగల మాట్లాడుతుండగా భయము తెచ్చుకొని ఎప్పటికైనా ఆ త్రోవ వదిలేసాయి. డబ్బు మార్గం వదిలాయి, లేనిపోని మార్గాలు వదిలాయి, అబద్ధమాతల మార్గం వదిలాయి, బయలు మార్గం వదిలాయి, బిలాము త్రోవ వదిలాయి, వదిలి ఆ పొలంలోకి వచ్చేసి. పేరు చెప్పడం సంస్కారం కాదు. ఈ భారతదేశంలో అతిపెద్ద క్రైస్తవ సంస్థది. ఆ దైవజనుడు పరిశుద్ధాత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఆ దైవజనుడు వేల 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 సేవకులకు నాయకుడిగా ఉన్నాడు. ఆ సేవకుడు ఇచ్చినంత ఆర్థిక సహాయం పాస్టర్లకి ఇంకే సంస్థ నాయకుడు ఇవ్వలేదు. వేల కొలది ప్రజలు ప్రతిరోజు ఈ దేశంలో ఆయన పేరు చెప్పి అన్నం తిన్నారు. అంత గొప్ప దైవజనుడు. మనం ఏమాత్రం భరించలేని కొన్ని కారణాలతో మొత్తం తన సంస్థను, వ్యవస్థను విగ్రహారాధనలోకి మార్చారు. అఫీషియల్గా, దొంగజాటుగా కాదు, అఫీషియల్గా విగ్రహారాధనలోకి మార్చారు. చర్చిలో విగ్రహాలు పెట్టారు. మన బ్రాంచ్ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అవసరం చర్చ? ఎస్, రక్తమే జయం. ఏమంటే తన సంస్థలో సేవకులందరికీ డిగ్రీ జారీ చేశారు. ఆ స్థలం చర్చి పేరునుంది, ఆ మందిరం మినిస్ట్రీ పేరునుంది. నువ్వు జీతం తీసుకుంటున్నావు.
ఇది మొదలుకొని ఈ విగ్రహాల మందిరంలో పెట్టాలి. ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు చేయాలి. పొద్దున్న లేచి గంట కొట్టాలి, ధూపం వేయాలి. ఇలా చెయ్యాలి. అలాగైతేనే నీకు జీతం వస్తుంది, అలాగైతే చర్చిలో ఉంటావు. లేకపోతే నీ సేవ నువ్వు చేసుకోమంటే ఐఎమ్ వెరీ సారీ టు సే చాలా కొద్ది మందే బయటకు వచ్చారు. ఇట్స్ ఫ్యాక్ట్ సార్. చాలా కొద్ది మంది వచ్చారు, చాలామంది. మరి ఇంకా సంస్థ నాయకులు చెప్పారు కదండి, ఇంక మరి ఇప్పుడు కాదంటే మనం బయటకు వచ్చేయాలండి. వచ్చాయి అయ్యో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి చేసామండి. 5గురితో మాకు అప్పగించారండి. ఇప్పుడు 200 మంది అయ్యారండి. ఇప్పుడు మరి వచ్చేస్తే మాకు ఇల్లు లేదండి, మందిరం లేదండి, సంఘం లేదు. గాడిదనయ్యం కాదా, గాడిదనయ్యం కాదా? దూసిన ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత నిలబడే పాటికి ఓరి బాబోయ్ ఈ త్రోవ కరెక్ట్ కాదు, ఇదైతే తీర్పులోకి వెళ్తాం, ఇదైతే శిక్షలోకి వెళ్తాం, ఇదైతే కత్తి వద్ద గురైపోతాం, ఇదైతే పనిష్మెంట్ వస్తుంది. నా త్రోవ వద్దురా బాబు, నాకు ఏది లేకపోయినా పర్లేదు, ఉద్యోగం పైన పర్లేదు, నేను పొలములోకి వెళ్ళిపోతాను, నేను సంఘములోకి వెళ్ళిపోతాను, నేను సహవాసులోకి వెళ్ళిపోతాను, పరిశుద్ధుని ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాను అని ఆ త్రోవని వదిలి పొలంలోకి వచ్చేసింది. నాకే ముద్దేసుకొచ్చేస్తున్నా గాడిదని చూస్తుంటే. బతికితే గాడిని పాటు బతికిన చాలు అనిపిస్తుంటే, యేసు ప్రభువుకి ఎంత ప్రేమ కల దేవుడు ముద్దేసుకొచ్చేదా వచ్చేసాడు. గాడిదని కొడతామంటారు నువ్వు. గాడిద కొరకు పెద్దోళ్ళనే గద్దించిన దేవుడు యేసు రక్తమే జయం. ఆయన పేరేంటి చెప్పు? ఆ గాడిద పేరు నీదయ్యి ఉండాలా. ఆ బతికితే చాలు. యేసుని పోలిన జీవితమే చాలు పేదకు ఈ భూమిలో, అనుదినమాయన అడుగు జాడలలో వెంబడించుటే మేలు. ఎన్నాళ్ళు సేవ చేసేమనే కారండి, గట్టిగా కారన్న కొనుక్కోలేదండి, ఒక ఇల్లు అన్న కట్టుకోలేదండి బాబు, ఏమన్నా కత్తి మీదకుండా చూసుకో ముందు, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మాయి కూడా పెద్ద ఇల్లు కట్టావు, కత్తి పెట్టి వేసేసాడు, సుఖమేమిటి? గొప్ప లాంఛనములతో అంచెక్కిలు జరుగుతాయి అంతే. ఏం పిచ్చి మా లోకం అని తెలివితేటలు లేవా? రోడ్డు ఎక్కితేనేమో ప్రియులారా ఈ లోకము శాశ్వతము కాదు, ఇది స్థిరమైనది కాదు, ప్రభు రాకడ సంభవించబోతుంది, నువ్వు సంపాదించినది ఎవరి దగ్గర ఇప్పుడే మారు మనసు పొందో చెప్పేది ఈడే. ఇంటికి వచ్చాక లెక్కలు వేరు, డొక్కలు వేరు. గాడిది పాటు కూడా చేయమా? చిచ్చి 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 ఇంకెన్నా నన్ను మీరు ఓపిక చేసుకొని నా ఊపిరి బిగబట్టి దమ్ పట్టినంత లెక్క అనేసాను నేను. ఊరికంటే పెద్ద పెద్ద మాటలు. ప్రభోహ నేను బెన్ని కింది వెళ్ళి వాడుకో, రైనట్ బాంకి వెళ్ళి వాడుకో, నన్ను ఓ యశ్ అని గారి వెళ్ళి వాడుకో, నన్ను ఓకే ఓకే అందాక ఈ గాడిదిలాగా చెయ్యి. ఫస్ట్ తెలివైన వాడిని అనుకుంటావు, మేధావిని అనుకుంటావు, సంపాదించాను అనుకుంటావు, నాకు వాక్శక్తి ఉందనుకుంటావు, నేను మాట్లాడతాను అనుకుంటావు. నీ త్రోవ ఏ త్రోవ నాన్న? బహుమానము పొందవలనని బిలాము యొక్క తప్పు త్రోవ. ఇంతకేంటది చెప్తాను వినండి. ఏ పనులు చేస్తే దేవునికి కోపం వస్తుందో ఆ పనులు చెయ్యొచ్చు, పర్వాలేదని చెప్పిన బోధ. ఇంతకంత ఏం లేదు. వ్యభిచారం చేసినా, విగ్రహాలకు అర్పించినవి తిన్నా, దేవుడు అతి కఠినముగా వద్దు అని చెప్పిన వాటిని పర్వాలేదు అని చెప్పి ఆ బోధ పేరే బిలాము బోధ. అయ్యగారులో ఆదికాండం 35వ అధ్యాయములోనే వెండి బంగారు వంటి వెలుపటి నగలు అలంకరణ, అది అపవిత్రత, అది పరిశుద్ధత, అది శుద్ధీకరణ, అది సమర్పణకి సంబంధించింది కాదు అని ఆయన చెప్తాడు. అయ్యగారులు ఏమంటారు? దట్ ఈస్ దర్ పర్సనల్ ఇండివిజువల్ డెడికేషన్, అది వారి వ్యక్తిగత సమర్పణ అండి. మీరు అలా మాట్లాడకూడదండి. ఓకే సార్ మీరు పెద్దవారు, ఒప్పుకున్నాను. వ్యక్తిగత సమర్పణ అనేది రెఫరెన్స్ ఎంతో చెప్పు. ఈడే రెఫరెన్స్, బైబిల్లో లేదు కదా. మరి యాక్చువల్గా చేయకూడదు, కానీ పర్వాలేదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ రెఫరెన్స్ ఎంత మళ్ళీ ఈడే.
అంత ధైర్యం ఎలాగొచ్చేస్తుందంటే ఆ దూసిన ఖడ్గమును చేత పట్టుకున్న ఆయన్ని చూడక, ఆయన చూస్తే భయం వేసిపోయి ఆ దారి వదిలేస్తాం మనం. బిలాముకి ఎందుకు ఆ ధైర్యం ఉంది? మనోడు కనపడలేదు. గాడిదకి ఎందుకు భయం వేసింది? నీకు ఇంకా లాలి అదే కనపడ్డాడు కదా. నువ్వు ఆట ఆడుతున్నావు, నచ్చిన బోధ చెప్తావు, నచ్చిన చోటకి వెళ్తావు. ఈడిచ్చిన మొన్న దుర్మార్గం చెప్తే సిగ్గుచేటు కూడాను. ఒక దీన సేవకుడు, చిన్న సేవకుడు, యవనస్తుడు, చిన్న గుడిసెలో మందిరం, ఇల్లు అంతానే. కానీ వాడు మంచి పిల్లోడు. నేను వాడంటే నాకు చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు వెళ్తాడు కొంపకి. అరే తమ్ముడు ఎలా ఉన్నావురా, ఏంట్రా సంగతి అంటే, అయ్యో అని నువ్వు వచ్చావు గొప్పకి ఎవరికా ఏమి లేదంటే నువ్వు ఉన్నావు కదా, నాకు అదే చాలు అని కాసేపు మాట్లాడని కారు ఎక్కించుకు వెళ్ళిపోతుంటాను. నేను అంత దీన స్థితిలో ఉన్నాడు. సడన్గా ఇంట్లో ఎక్కలేసాను, ఫ్రిడ్జ్ కనబడింది. ఓరి బాబు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొనిచ్చి పెట్టరా, యేసుబాబు నిన్ను బాగా ఆశ్రయించేసాడు అన్నా. నేను నీ దేవుడు ఆశ్రయించాడు అన్నాడు. ఎలాగా అని అడిగాను. నేను ఊరుకోను. నాకు ఎవరైనా సందా ఇచ్చినా ఇంత డబ్బులు ఇటు దగ్గర ఉండవన్న డోతే నీకు డబ్బులు ఎక్కడే అడుగుతాను. పార్టీని జబ్బులు పెట్టేసుకున్నాను. నీకు డబ్బులు ఎక్కడే? దొంగని తెచ్చావా, ఏం చేసావరా, నీకు ఎక్కడే? ఆడు పర్ఫెక్ట్గా లెక్క కరెక్ట్గా చెప్తే నేను అందులో చేసే చేతలు పోతున్నాడు. ఎవడేది పట్టుకొచ్చినా గుడినో లింగాన్ని మింగేసే రకం కాదు మనం. నచ్చదో చిచ్చే అరే ఎలాగొచ్చేది ఇక అని. మరి దేవుని కృపను బట్టి మొన్న ఎలక్షన్లో తీసుకున్నాను నేను. ఈ ఎలక్షన్లో తీసుకోవటం ఏంట్రా అంటే, నన్ను నేను ఎవరు అనలేదనయ్యా, చిచ్చే నేను ఎవరు అనలేదనయ్యా. కాకపోతే 4 పార్టీల వాళ్ళు ఇచ్చారనయ్యా. నలుగురు ఇచ్చిన డబ్బులతో ఫ్రిడ్జ్ వచ్చేసిందంట. నేను అన్నాను, నీ వలన ఎంతమంది రక్షించబడ్డారో నాకు తెలీదు, ఈ ఒక్క పాయింట్ మీద నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాను. అదేటనియా మీరు కొన్ని ఎవరో కొన్ని ఇచ్చిన నువ్వు బాధపడతావేంట. నేను బాధపడలేదు నాన్న, ఫ్రిడ్జ్ నీ ఇంట్లోకి వచ్చింది, నువ్వు నరకంలోకి వెళ్ళేవని బాధపడుతున్నాను. అనియా దీని పేరు మీద వెళ్ళిపోతానంటావా, గ్యారంటీకి వెళ్ళిపోతావరా? మరి ఇప్పుడు ఏం చేయను అనియా దీన్ని అన్నాడు. ఆలోచించుకో, నాకేం సంబంధం అని కార్యక్రమంలో చేశాను. తెచ్చి నేను ఒక క్షణం కూడా లేను అక్కడ. నాకేం సంబంధం రా, నువ్వు బ్రతకాలని ఉంటే ఆ త్రోవ విడిచి పొలంలోకి రా. పిచ్చేసలు ఏవో కేసు రక్తం ఇచ్చేయం. చెప్పండి గట్టిగా. రూతు వంటి విధవరాలకి పొలములోకి వచ్చాక బతుకు తెరువు దొరుకుద్దే. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి గట్టిగా. ఎక్కడో మోయాబు పిల్ల అన్ని పోగొట్టుకుంది, పొలానికి వచ్చిన తర్వాత యేసు రక్తమే జయం. కనికరం పొందడమే కాదు, పరిగ పొందడమేగా పొలానికి యజమాని అయిపోతాం కాదు. ఈ రోజుకి అయ్యారా, ఈ రోజుగా ఏరియా పేరేంటండి, రూత్ ఫీల్డ్స్. ఎంత పెద్ద బోర్డు ఉంటుంది. నాకు చూస్తే మనసు పొలకించిపోవాలి. ఎక్కడ పిల్ల, ఆ పొలములో గింజలు ఏరుకొనిస్తేనే గొప్ప. బావుల కాడికి వెళ్లకుండా అక్కడే కుండల వద్ద నీళ్లు తాగనివ్వడమే గొప్ప. ఏమిటి, యజమానులతో తగిన ట్రీట్మెంటే గొప్ప. ఆ పిల్ల జోలికి వెళ్ళకుండా అందరికీ ఆజ్ఞాపించడమే ఇంకా గొప్ప. ఆమెను యజమానురాలిగా మార్చేయడం ఇంకా గొప్ప. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఏరియా పేరు రూత్ ఫీల్డ్ నుండి పోవటం. బతుకు పొలానికి వస్తే అలాగ ఉంటుంది. నువ్వు డబ్బులు వస్తానే రోడ్డు ఎక్కిపోతున్నావు, ఏదో రోడ్డు. అబద్ధ బోధలొద్దు, పర్వాలేదనే బోధలొద్దు. యాక్చువల్గా చేయకూడదు కానండి, మరి వద్దంటే when God said it is yes, it is 100% yes. When God said it is no, it 100% no. ఏది నిషేధింపదగింది లేదని తెగ తినేస్తున్నాడు కదా అక్కడ సకల జీవరాశులను చంపేసుకుని. నేను ఒక్క మాట అన్నా మరి మాంసం హెచ్చుగా తినొద్దని లేదా? కొత్త నిబంధనలు లేదా? పోనీ అన్ని విషయంలో మితముగా ఉండమని లేదా? నువ్వు తిండిపోతుగా ఉండొద్దని లేదా? మాట్లాడరే. వీడికి ఎప్పుడు భూమి మీద ఒక్క దర్శనం లేదండి. నువ్వు లేచి చంపుకొని తినుము, ఆ స్వరమే వినపడుతుందంటే ఆడి బతుకు ఇంకొక దర్శనం లేదు. తినటమే పని. భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్నీ వీడి కక్కుర్తికి బలైపోయినాయి. మిగిలి ఉన్న పక్షులు ఉదయకాలపు స్తోత్రారాధనలో మా జాతిని అంతమొందించిన ఒక దుర్మార్గ పాస్టర్ గారు ఉన్నారు. ప్రభువా వాడికి మారు మనసు ఏమని ప్రార్థన చేస్తున్నాయంట.
స్తోత్ర ప్రార్థనలో దేవుడు పక్షుల మొర్ర వినుగాక, వీడికి మార్పు కలిగించును గాక. వదిలే, త్రోవ వదిలే, వద్దు, నీకు ఆ దారి మంచిది కాదు. తిండి బొత్తుగా ఉండొద్దు, తిరుగుబొత్తుగా ఉండొద్దు, ఒతరు బొత్తు మట్లు మాట్లాడద్దు, కొంపలంటే తిరగద్దు, సాక్ష్యమును కోల్పోవద్దు, డబ్బు వెనకాలొద్దు, రాజకీయాలొద్దు. మొన్న ఒక పాస్టర్ గారు ఎలక్షన్లో పోటీ చేశాడు లాస్ట్ ఇయరే. నా దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేయమని. నీకు ఏమని ప్రార్థన చేయండి రా బాబు. వీళ్ళందరికీ పెద్దవాడు ఒకడు ఉన్నాడు పైన, ఆడితే యూట్యూబ్లో ప్రసంగం పెట్టించారు. యోసేపు ప్రధానమంత్రి అయితే దాన్ని ఘనముగా ప్రసంగం చేసిన వారు, దానియేలు మొర్దెకై ప్రధానులైతే వారిని ఘనముగా మాదిరిగా చూపించిన వారు, నేను కనీసం ఎంపీనైతానంటే ఎందుకని ఏడిస్తున్నారు సైతానులారా అని ప్రసంగం చేశాడు. ఆ టార్గెట్ నేనేని తెలిసి నాకు, ఎందుకంటే అన్ని పట్టించుకునేది నేనే కదా. మామూలుగా అన్న నీకు ఎందుకన్నా అని వదిలేను, మినిస్ట్రీ అదే, క్వాలిటీ కంట్రోల్ అన్నీ చూడాలి నేను, ఏసు రక్తం ఇచ్చే. అప్పుడు చెప్పాను నేను, అయ్యా మీరు చెప్పినటువంటి యోసేపు, మొర్దెకై, దానియేలు వీళ్ళెవ్వరూ యాజకులు కాదయ్యా. వాళ్ళందరూ తమ తమ పనులు చేసుకుంటూ దేవుణ్ణి మహింపరిచారు, అందులో పర్మిషన్ కొట్టుకొచ్చారు. దైవజనుడు, సంఘ కాపరి, బలిపీఠం యుద్ధ పరిచర్య చేయవాడు. అసలు ఇంకొక జీవనం ఉండకూడదని వాక్యం చెప్తుంది నాన్న. మరొకసారి పదవీకాంక్ష అనే కలజోడు తీసి దేవుని వాక్యం చదువుకోమని చెప్పానండి. ఇప్పుడు మాట్లాడరు, ఎందుకంటే సానుభూతి పనులు ఉండుంటారు. మీ నియోజకవర్గంలో ప్రభు ఎప్పటికైనా నాకు కూడా ఛాన్స్ ఇస్తాడని ప్రార్థన చేస్తున్నారా? We can be a king maker in this world, but cannot be the king in this world. నా రాజ్యము లోక సంబంధమైనది కానే కాదంటివే. ఆ రాజ్యం ఇక్కడ ఉంది కానీ లోకంతో సంబంధం అసలు ఇక్కడ లేకపోతే ఈ లోకంతో సంబంధం లేదని చెప్పే మాట ఏముంటది? అది ఇక్కడ లేదు బాబు, అక్కడ ఉంది అనాలి. ఇక్కడే ఉంది కానీ లోకంతో సంబంధం. నువ్వు సంబంధం లేకపోతే పదవి కూడా పొందేస్తున్నావు. ఎలీషా రాజును ఆజ్ఞాపించాలి కానీ ఎలీషా రాజును తోసేసి ఆ కుర్చీలో కూర్చోకూడదు. రాజును శాసించే, ఏంటమ్మా ఏంటి వస్తున్నావు, నీ గురించి రాజుకి ఏమైనా మనం చేయాలా, ఆ రేంజ్ మెయింటైన్ చేయి. ఇట్స్ ఓకే, గుడ్. నువ్వు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా గౌరవించాలి, స్పందించాలి, అది మెయింటైన్ చేయి. సూపర్. అంతేగాని వాళ్ళ కుర్చీకి అసలు పెట్టి నువ్వు కూర్చుంటానంటావేంటి? నేనేమంటాను, మీ సంఘములో ఎమ్మెల్యేలు ఉండాలి, మీ సంఘములో ఎంపీలు ఉండాలి, మీ సంఘములో ప్రజా నాయకులు ఉండాలి. వాళ్ళకు ఒక తండ్రిగా నుండి వాళ్ళని ఆశీర్వదించాలి. అంతేగాని వాళ్ళందరూ నిన్నే అక్కడ పెట్టాలని కోరుకోడు. యాజకుడు కదా, సంఘ కాపరివు కదా, ప్రవక్తవు కదా, అపోస్తలుడు కదా. రే దేవుని రాజ్యాన్ని కట్టాలి కదా. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించాడు. నీ చేతిలో ఏముండాలి? దేవుని రాజ్య నిర్మాణ సామాగ్రి ఉంటే. గుండు నూలు అంటే ఏంటి? తూకం. తాబి బేస్ దగ్గర ఉంటుంది కదా, ఒక లైన్ కడతాడు, కాటా ఇచ్చి వస్తాడు తూకం. అది ఉందంట జెరుబ్బాబెలు చేతిలో. చర్చి కడతాడు కదా, క్రమంగా ఉందా? ఏదో పొలమని కట్టుకెళ్ళిపోతాం కాదు. ఒక్కొక్కడు కడితే 5 కట్టలు పట్టి దగ్గర 50 కట్టలు పడతాయి ప్లాస్టరింగ్కి. గోడని సొట్లే అది తిన్నగా అది తూకం వేసి కట్టిన రకం కదా, అది గోడలా సొట్టుకుంటుంది. ఇదంతా పుడితే 50 కట్టలు పడుతుంది. ఆడితో కొంప కట్టించుంటే ఓనర్ గారు ఇంతకుముందు ఇల్లు అమ్మేసుకోవాలి. ఒక లైన్ కట్టంగానే తూకం వేసి చూసి ఎక్కడ వంకర ఉందా, కిటికి బయటకు వస్తే దాన్ని ఒక దెబ్బ కొట్టి పంపించాలి లోపలికి. ఆమె ఒక లోపల సరిపోతే మళ్ళీ దాన్ని తేవాలి, సెట్ చేయాలా. మూలరాయికి చిన్నగా దారం కట్టి సెట్ చేసేయాలి మొత్తం. మూలరాయి ప్రకారం ఉండాలి అని చెప్తున్న దారం, లోటు బొట్టలు చూపిస్తున్న తూకం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నీ చేతిలో అది ఉండాలి. చెప్పు, సేమ్ త్రవలో కంటిన్యూ అవుదామా? డినామినేషన్లో కంటిన్యూ అవుదామా? మతంలో కంటిన్యూ అవుదామా?
రాజకీయాల్లో కంటిన్యూ అవుదామా, ఆర్థిక లావాదేవీలు కంటిన్యూ అవుదామా, సైడ్ బిజినెస్లో మేనేజ్ చేద్దామా? వద్దురా బాబు, ఇది మహిమ కలిగిన సేవ. బెల్లీ గ్రహం గారినట ఒకసారి అమెరికా దేశపు రాజకీయ పార్టీల వారందరూ కలిసి, అయ్యా మీ నాయకత్వం నడిపింపు ఈ దేశానికి చాలా అవసరం, మీరే అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే దేశానికి దీవెన, మీరు ఒప్పుకుంటే అసలు ఎలక్షన్ లేదు, గొడవ లేదు, ఇక యునానిమస్గా మీరే ప్రెసిడెంట్ అని కాళ్ళ వేళ్ళబడినంత పనిచేసి బతిమాలితే వారందరికీ కాఫీలు ఇచ్చి మర్యాదగా నిలబడి వారు చెప్పారంట, నా మీద మీరు చూపిన ప్రేమకి గౌరవానికి కృతజ్ఞతలు, కానీ ఇప్పుడు దైవ జనుడుగా నేనున్న స్థానము నుండి అమెరికా అధ్యక్ష స్థానం కొరకు ఒక మెట్టు కిందకి దిగలేను సార్ అన్నాడు. బట్టా పవర్ఫుల్ గా సభ్యుడి దెబ్బలు కొడతా. ఐ కెనాట్ టేక్ ఎ స్టెప్ డౌన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. నేను అమెరికా అధ్యక్ష స్థానం కోసం ఒక మెట్టు దిగలేను బాబు. అంటే దైవజనుల స్థానం ఎంత పెద్దదే. పొలోమని పరిగెట్టిపోతున్నా, వదిలే త్రోవ వదిలే పొలంలోకి వచ్చేసే దేవునికి స్తోత్రం చెప్పండి. బిలాము యొక్క తప్పు త్రోవలో వద్దు, కయ్యను మార్గం వద్దు, కోరొక రూట్ మనకు వద్దు. పొలములోకి వచ్చేయాలి. పొలములో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పొలములో ఏం చేయాలి? పరిగె ఏరుకోవాలి. పొలములో ఏం చేయాలి? సేద్యం చేయాలి. పొలములో బోల్డ్ పని ఉంది. సామెతలు అంటాడు, ముందు పొలములో పని చక్క పెట్టుకోరు బాబు, తర్వాత ఇంటి సంగతి చూడొచ్చు అన్నాడండి ఆయన. పట్టించుకోరేంటి మీరు? చిన్న గాడిద మీద అంత పెద్ద దేవుడికి కరుణ ఎందుకు వచ్చింది అనుకున్నారు? లాభసాటి అయిన త్రోవలను వదిలి, వెండి బంగారములు సమపార్జన మార్గములను వదిలి పొలములోనికి దిగుచున్న గాడిదని చూసి ముద్దేసుకొచ్చేసింది యేసు ప్రభుకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం పిల్లరా. 25వ వచనం. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను గనుక. అక్కడ ఏమని రాశాడని ఎవరు రాశాడు? గోడ మీద పడినప్పుడు కాలు నొక్కుపోయిందని రాశాడా? గాడి కాలును అదిమేను. దేవుని దూత కత్తి పట్టుకొని అయ్యబాయ్ అని పొలంలోకి వచ్చాడు. ఈ పొలంలోకి వచ్చాడు ఏం చేశాడంటే ఆయన ఇటు అటు పారిపోయే వీరులేని ఒక సందు లాంటి చోట తీసుకొచ్చి ఆపాడంటే ఇక పారిపోతాం కూడా లేదు. అయినా మనోడికి ఇంకా చెప్పండి, ఇంకా మనకి. అప్పుడు ఈ గాడిదంట గోడకు పెట్టి ఒక్క తొక్కు తొక్కింది. కిస్కో లాత్మారా బడే సాబ్కో. ఇది గోడకు ప్రవక్త కాలును అదిమిందండి. ఒక్క తొక్కు తొక్కిందండి. అబ్బా, నా చేత ఖడ్గం ఉన్నాడని ఇచ్చమ్మగలను చంపివేయుదును. అసలు పాయింట్ ఏంటి? ఆ ఖడ్గం వల్ల నువ్వు చంపబడకూడదనే దీని ప్రేమ. నువ్వు అన్న కత్తి నుండి ఇప్పటికీ నరికేసేద్దును. మూడో పాయింట్, ప్రవక్తని మేలుకొలిపిన ధైర్యశాలి. స్తోత్రం చెప్పండి. దాని బతికి ఎంత ప్రాణం అంటే అండి, దాని ప్రాణం ఎంతో తెలుసండి. అవసరమైతే ఒక కత్తితో దెబ్బ చంపేయగలడు. దాని పొజిషన్ అది. ఆయన తలుచుకుంటే, ఆయన కోపం వస్తే ఒక్క దెబ్బకి కత్తి పెట్టి అరికేసేంత రేంజ్ ఉంది. అలాంటి వాడి దగ్గర ఇదంతా ఆయన తలుచుకుంటే దెబ్బకి చంపేస్తాడు. అంత పెద్దోడిని పట్టుకొని ఒక గోడ దగ్గర తీసుకెళ్ళి ఒక్క తొక్కు తొక్కింది వేసి రక్తం ఇచ్చి. తప్పు చేస్తే అనండి, తప్పు చేస్తే ఆ రూట్ తప్పు అయితే దేవుని దూత అడ్డుగా నిలబడితే ఖడ్గధారి అని యెహోవా దూతను కూడా చూడలేకపోతుంటే అతడు నశించిపోకూడదని అతన్ని బ్రతికించుటకు తెగించి కాలు తొక్కిన గాడిద అభినందించబడింది. దేవునికి స్తోత్రం. నా భాష ధోరణి కాస్త దుర్మార్గం కనిపించవచ్చు, ఎందుకంటే నేను కొందరు కాలు తొక్కుతున్నాను కనుక ఈ గాడిదకి ఎంత మిడిసిపోటీ ఏంట్రా నన్నే తొక్కుతుంది గాడిద అని మీకు ఎవరికైనా బీపీ రావచ్చు. మీ ఫీలింగ్ కరెక్టే. నేను తొక్కిన మాట నిజమే, నేను గాడిద అన్న మాట కూడా నిజమే.
కానీ పొగరు బట్టి కాదు, ఆయన కత్తి నీ మీద పడకూడదని ధైర్యం చేశాను. కొవ్వెక్కిన కేకలు కాగలే, ఆయన చేతిలో శిక్ష నీకు పడకూడదని, ఈ దినము నువ్వు కాపాడబడాలని, నువ్వు మళ్ళీ పొలములోకి రావాలని, ఆ రోడ్డు మర్చిపోవాలని, దూసిన ఖడ్గము చేత పట్టుకొని యెహోవా శిక్షను గాక కనికరమును పొందాలని తెగించి మాట్లాడుతున్నాను. నేను ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. నీకు మేలు కోరి. ఇది ఆఫ్టర్ ఆల్ గాడిదే కదా, అవును గాడిదనే. నాకంటే చిన్నోడే కదా, చిన్నోడే, కానీ కొవ్వెక్కి కాలు తొక్కలేదు. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని, నీలాంటి పెద్దోడు 10 కాలం బతికుండాలని, నీలాంటి దైవజనుడు 10 కాలాలు భూమి మీద ఉండాలని, నువ్వు ఆ శిక్షా దండమును గురికాక జనములకు దీవెనగా మరింత కాలము సేవ చేయాలని, నీ మీద అపారమైన గౌరవం ప్రేమ కలిగి మనసు చంపుకొని క్షమించమని కోరుకొని తెగించి కాలు తొక్కుతున్నాను. ఓ గొప్ప దైవజనుడు బాగా అలసి నడుము భయంకర నొప్పితో విలవిల్లాడుతున్నాడు. అంతంత పిల్లలు ఆయన దగ్గర ఉన్నారు. అరే నడుము బాగా లాగుతుంది, కొంచెం నొక్కండి రా అంటే వాళ్ళు నొక్కుతున్నారు. ఆయనకి రిలీఫ్ అవ్వట్లా. ఆయన అన్నాడు, రే పైకి తొక్కురా అన్నాడు. అమ్మో అయ్యా, చిన్నోడే అయినా అమ్మో దైవజనుడిని నేను తొక్కు. అమ్మో అయ్యా ఏం కాదురా తొక్కో. అమ్మయ్యో అడిగి దేవుడు ఏంటి మా అమ్మ కొడుతుందయ్యో, అయ్యగారి దగ్గర ఎలా ఉండాలని చంపేస్తుంది మా అమ్మ. చిన్నాడు. నేను సడన్గా అక్కడికి వెళ్ళేపటికి, రే ఎన్ని గుండెకెళ్ళరు నీకు అయ్యగారిని తొక్కేతలు ఉంటే, నేను అయ్యగారు చెప్తాను. ఆడు నన్ను చూచిపెట్టి టెన్షన్ పడ్డాడు. నేను ఆ మాట అనేసరికి ఏడు చేస్తున్నాడు. అయ్యగారు అంటారు, భాస్కర్ నేనే తొక్కమన్నాను పాప మాటది. ఇంకా నేను పెద్ద పాస్టర్ గారిని ప్రసంగికుని, నన్ను సపోర్ట్ చేయకుండా అన్ని సపోర్ట్ చేస్తావు ఏంటో అన్న ఫీలింగ్ మందే. ఆయన అన్నాడు, నేనే తొక్కమన్నాను ఊరుకో. ఇది బాస్ ఆర్డర్ సార్, మీరేం మాట్లాడరా? ఎందుకని బాధిత వర్గంలో ఉన్నారా? ప్రభు అందరినీ ఓదార్చునుగా. ఓన్లే అలాగనన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. పొగరుతో, కొవ్వుతో, అతిశయంతో, గర్వంతో కాదు కదా. కొన్నిసార్లు వయసుకు మించిన పని అయినా మనకంటే పెద్దవారిని కూడా చెప్పాల్సి వచ్చిన భయముతోనే, వణుకుతోనే తప్పనిసరి పరిస్థితిలో ఇది తప్పు, అది మార్గం కాదు అని ఖండించవలసి వస్తుంది. పెద్దలందరూ మన్నించాలని కోరుతున్నాను. దేవునికి భయపడిన గాడిద పెద్దవారిని, ప్రవక్తను కూడా మేల్కొల్పుచున్నది. ఒకవేళ నీకే దేవుడు అలాంటి అవకాశం ఇస్తే సంపూర్ణ వినయ భయభక్తులతో గజగజ వణుకుతూనే ఆ పని చేయాలి. కానీ ఏమాత్రం అతిశయము, గర్వము రానివద్దని మీ తోటి సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద మరి ఇష్టానుసారంగా తొక్కేస్తుంది కాబట్టి ఇది రెక్లెస్ గాడిద అందామా? 27వ వచనం 4వ పాయింట్. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడిను గనుక. చెప్పండి, గాడిదంతా ఏం చేస్తుందండి? దూతను చూసింది, కంగారు పడి రూట్ మార్చింది. దూతను చూసింది, పొలంలోకి వెళ్దామన్నా ఆయన ఒక మూలకి కార్నర్ చేశాడు. అక్కడ కూడా కొంచెం అయ్యగారిని హెచ్చరిక చేసింది. అయినా అయ్యగారు వింటలేదు. ఈసారిక నువ్వెన్ని అప్పటికే 3 సార్లు కొట్టేసాడు. నువ్వెన్నిసార్లు కొట్టినా నేను ఇంకా ఈ రూట్లో కంటిన్యూ అవ్వాలని కూలబడిపోయిందంట. యెహోవాను దూతను చూసి కూలబడింది అంటే నేనేమి రాసుకున్నాను తెలుసా? యెహోవా దూతకు భయపడిన గాడిద. స్తోత్రం చెప్పండి. తూసిన ఖడ్గము చేత పట్టుకున్న దూత ముందుకు వస్తుంటే మరి గాడిదకి ఎలా ఉంటుందండి? భయపడిపోయిందంటే. నేను అడుగుతున్నాను, నీ కొన్నిసార్లు గద్దించే, హెచ్చరించే, అధికారము చలాయించే, శక్తితో పరిచయం చేసే అద్భుతమైన అవకాశములు వచ్చినవి గనుక సేవలో ఎప్పటికీ అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తావా?
ఆయన కాళ్ళ దగ్గర వణుకుతూ పడిపోయే దైవ భయమును ఎప్పటికీ కాపాడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఏకీపించిన వాళ్ళు ఆమేననండి ప్రియులారా, ఆమేననండి ప్రియులారా. అస్సలు ఈ విషయంలో మనం ఏ మాత్రం కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించవద్దని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దూసిన ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత బిలాముకు మాత్రమే భయకంపితుడిగా ఉన్నాడా? గాడిదకు కూడా కదా, గాడిదకు కూడా కదా. ఆమేన్. దేవుని భయము కంటిన్యూ అవ్వాలి. చెప్పండి, అనండి గట్టిగా, దేవుని భయము కంటిన్యూ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సమయం పరిగెడుతోంది కనుక నేను కూడా ఇంకొంచెం పరిగెడతాను, వివరించే ప్రయత్నం చేయను. 5వ మాట చెప్తాను. ఇప్పుడు 4 మాటలు చెప్పానని నేను అనుకుంటున్నాను. చెప్పారా అండి? 1వ మాట చెప్పండి సార్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరు గారు. అయ్యి కాదండి బాబు, ప్రాక్టీస్ మొదలైపోయి ఉంటుంది. అప్పుడే 40 రోజుల బ్యాచ్ ఉంది మన మధ్యలో. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అసలు ఎన్ని తెలివితేటలు తెలుసా, ఆచారాన్ని కవరప్ చేస్తాక. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక ఆచారాలు ఇలాంటి దరిద్రం లేదు. విశ్వాసాలు ఇంకో చర్చికి వెళ్ళిపోతారని టెన్షన్ అంతే. ఈ 40 రోజుల బ్యాచ్ ఇవ్వడం కాదు, ఇటు కొంచెం కాస్ట్లీ మనిషే. కాకపోతే మనం ఎడతలేదు, పక్క చర్చోడు ఎడుతున్నాడు, అక్కడికి కూర్చుని పోతారేమో. ఎంత సూపర్గా సేవ చేసేస్తున్నారండి బాబా. అదేమో చిత్రమో, సిలువకు ముందు 40 రోజుల గురించి బైబిల్లో ఎక్కడా లేదు, కానీ దాదాపు అందరూ చేస్తారు. సిలువ తర్వాత 40 రోజుల గురించి చాలా ఖచ్చితంగా ఉంది. ఎవడ చేయడు. ఏస్ట్ పొద్దున తెల్లగడ్డ పెడతారు ప్రార్థన, ఎందుకంటే అలిసిపోయి ఉంటారు కదా నీసు లేకుండా 40 రోజులు. తెల్లగడ్డ 4ంటికి 1 గంటలో తెమిలి చేసుకొని ఇక ఇంటికి వచ్చేస్తే ఆ రోజున 5-6 రకాలు. దేవునికి స్తోత్రం. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్ ఫ్రై, అన్ని రకాలు. అప్పుడే ఇది కడుప డస్ట్బిన్ 100 రకాలు వేసేసుకోవడానికి. ఈ జీవరాశికి ఒకరోజే 3 జీవరాశులు అవసరమా? 1 జీవరాశి చాలదా? ఎందుకండి మరి 3 రకాలు ఎందుకు వండారండి? ఎవరికి ఏదో తింటారండి, అన్నీ నిన్ను తినేమనా? ఏదైనా మీటింగ్కి వెళ్తే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అన్నీ ఎందుకు తిన్నావు 3 అని నేనంటే వాళ్ళు వడ్డించి. మనం ఆహ్వానించాం గనక ఎవరికి ఏది ఇష్టమైతే తింటారో అతిథులని గౌరవంతో ఎవరికి నచ్చింది వారు తింటారని 3 రకాలు ఉంటే 3 నువ్వు తినేస్తావిట్రా. పనికి మాలిన బుద్ధి అది. చిచ్చి 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 చిచ్చి. ఇంక దమ్ము సరిపోయింది నాకు. వద్దు, నువ్వు ఒక జీవరాశివి కదా, నీకు ఇంకో జీవరాశి వేస్ట్ అసలు. పోనీ వేసు రక్తం ఏం చేయవు, పోనీ ఒకటే అచ్చా చంపుకొని తినమో. నీ దర్శనమే దుప్పటైపోయిందిరా బాబు. సేవకుడు నిద్రను జయించాలి సార్, సేవకుడు కోరికలను జయించాలి సార్. ఈ 2 జయించాలంటే మాంసాన్ని జయించాలి సార్, లేకపోతే పని అవ్వదు సార్. అవ్వదు. నువ్వు ఫుల్ మటన్ బిర్యానీ తినేసి రాత్రి అంతా ప్రార్థన చేద్దామంటే అవ్వదు, ప్రార్థన రాదు నీకు. ప్రార్థన దేవునికి స్తోత్రం. రాత్రి అంతా ప్రార్థన చేయాలంటే ఫుల్ మటన్ బిర్యానీ తినేది చేయగలవా? తెల్లవారులు నీ వల్ల అవుతుందా? రాత్రంతా శ్రమ పడినా తెల్లవారి ఆదివారం పడే శరణం అది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. 1వ పాయింట్ చెప్పండి. 2, 3, 4 దేవుని భయము కలిగింది. ఆమేన్. 5వది 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక. చాలండి. ఏం పొందింది? ఒక స్పష్టమైన వాక్ శక్తిని పొంది బయలుదేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ మాట చాలా ఇష్టం, నాకు ఇది చాలా ప్రామాణికం. ఒక స్టేజి ఎక్కాలంటే, ఒక చోటకి వెళ్ళాలంటే దేవుని వద్ద నుండి వాక్కు పొందకుండా బయలుదేరే ధైర్యం చేయండి. ఛాన్సే లేదు. అరే బాబు, గాడిదే వాక్ శక్తి పొంది నిలబడి మాట్లాడుతూ ఉంటే దేవుని వద్ద నుండి ఏమీ పొందుకోకుండా యెహోవా తమకేమీ సెలవియ్యకపోయినను యెహోవా వాక్కుని ధైర్యంతో తెగించి చెప్పే ప్రయత్నం చేస్తావా?
వద్దు. ఆత్మతో నింపబడి ఇంకా వాక్శక్తిని పొంది అన్య భాషలలో ప్రార్థన చేసే కృప పొందిన వ్యక్తులు ఉన్నారు. ప్రజలకు ప్రకటించుటకు దేవుని వద్ద నుండి ఒక వాక్కును పొందని సేవకులు ఉన్నారు. సమయం లేదు గనక వివరించే ప్రయత్నం చేయక నేను టపటప ముందుకెళ్ళిపోతున్నాను. మనము వాక్కును పొందిన సేవకులమై ఉండాలి. ఏదో జీవితంలో ఒకసారి కాదు, నిలబడే ప్రతి చోట, నిలబడే ప్రతిసారి దేవుని వద్ద నుండి ఒక వాక్కును పొందిన వలముగా సేవకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 6వ మాట 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దాననేది మొదలుకొని ఓహో నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనాను నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పెద్దయ్య గారిని పట్టుకొని గాడిద ప్రశ్నించేస్తుందండి. ఏమన్నా అయ్యగారు, నేను నీ దాననైనది మొదలుకొని ఎన్నడైనా ఇలా చేశానా? నన్ను కొడతారండి సార్ మీరు రూట్ మార్చుకోకుండా. ఆ త్రోవ ప్రమాదకరమైనదని యెహోవా దూత ఖడ్గము దూసి నిలబడ్డాడని, శిక్ష రాబోతుందని భయపడి రూట్ మార్చుకోవాల్సింది పోయి మిమ్మల్ని కాపాడాలని, ఎలాగైనా సేవ్ చేయాలని, ఆ రూట్ నుండి తప్పించాలని, ఖడ్గం మీ మీద పడకుండా కాపాడాలని మీరు నమ్మిన గాడిదగా మిమ్మల్ని మోయుచున్న దానిగా నేను మీ తరపున పనిచేస్తుంటే నన్ను చంపాలనుకుంటున్నారేంటి సార్? ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన రేకెత్తించే ప్రశ్న అడుగుతోంది. నేను ఒకసారి చెప్పాను, పేతురు అన్నాడు, యేసయ్యా వీళ్ళ సంగతి నాకు తెలియక నేను మాత్రం నేను వదిలిపెట్టినా అన్నాడు. ప్రభు అన్నారు, కోడి 3వసారి కోడి కూయి ముందు నువ్వు 3 సార్లు, కోడి కూయక ముందు 3 మారు నన్ను ఎరుగున అబద్ధం ఆడుతాను. అవి సమస్య లేదే, ప్రాణం పోవాలి, చచ్చే అలా కావదన్నాడు. మొత్తం కాసేపటికి మాటలు మారిపోయినాయి. ఈ కత్తులు, గుదియలు, సంఖ్యలు ఎన్ని చూడుకోవాలి. ఇతను వెంబడించడంలో మనకు ఇట్టి కత్తి పట్టును అన్నారుగా అమలక్కలో. పచ్చని చెట్టుకి ఎలాగైతే మా పరిస్థితి ఏంటని, అయ్యో ఆయన్ని అలా కొట్టేస్తారు, మన పరిస్థితి ఏంటి అని సర్దేసుకున్నాడు మనోడు. దేవునికి స్తోత్రం. 1వసారి, 2వసారి, 3వసారి యేసు నాకు తెలియదు బాబోయ్, ఆయన పేరు నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదని ఒట్టు పెట్టేసుకొని గోల పెట్టేస్తుంటే 3వసారి అబద్ధం ఆడగానే కుక్కరోకో అంటే అర్థం ఏంటి? నీ ఛాన్స్ అయిపోయింది, 3 సార్లు ఆడేసావు, తప్పు చేస్తున్నావు, రాజ్యం పడిపోతున్నావు, బలహీన పడిపోయావు, అబద్ధం ఆడేసావు, బొంకేసావు. నేను అప్పుడు ఏమన్నానంటే, ఆనాటి పేతురు కోడి కుయ్యగానే పశ్చాత్తపడ్డాడు. ఈనాటి పేతురులు ఏం చేస్తున్నారు తెలుసా? కూసే కోడిని కోసేసుకుంటున్నారు. నేను చెప్పేది ఆ కోడిని కాదు, ఈ కోడిని. ఎక్కడ చిన్న పొరపాటు జరిగితే ఈడు కూసేస్తున్నాడు మైకిలో, ఈయన్ని కోసేద్దామని చూస్తున్నారు తప్పండి. నా పొరపాట్లు నాకు ఆవిడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళంటూ కోడి బతుకుంటే నేను ఎప్పుడైనా దారి తెప్పితే కొక్కరో అని నాకు మెలుకుగా ఉపయోగపడుతున్నాడు అని 4 గింజలు వేయచ్చు కదా నా మొఖాన. గింజలు ఎక్కిపోయిగా నా పేకోసేత్తకు ట్రై చేస్తున్నానండి చాలామంది. మీరు ఆ పేతుర్లా ఈ పేతుర్లా? నేనైతే ఆ గాడిదనే, ఆ కోడి పుంజునే. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవడైనా పొరపాటు జరిగితే కొక్కరో ఖో అంటవే, అరే తప్పు వచ్చేసింది. నా ఉద్దేశం వాడిని పైకెత్తి చూపాలని కాదు, ఆ పొరపాటు సరి చేసుకుని దేవుని దూత ఖడ్గము నుంచి తప్పించుకుంటాడని. దేవునికి స్తోత్రం చెప్పండి. సవినయంగా, మర్యాదగా ప్రవక్త యొక్క లోపమును ఎత్తి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చేస్తున్న పని కూడా అదే. పరిపూర్ణ గౌరవంతో దైవ సేవకులారా, ఎక్కడ ఏ విధానం తప్పు, మందసాన్ని బండి కట్టినప్పుడు తప్పని కేకలు వేయాలి. అది యాజకుల భుజం మీద ఉండాలి. వేరొక పద్ధతి రాకూడదో, కుదరదో. వేరొక అగ్ని చేస్తే చప్పు నాన్న, ఈ అగ్ని చేయకూడదని చెప్పాలి.
లేవీల బాధ్యత ఏంటి? లేవీల 10:9 ప్రకారం ప్రతిష్ఠితమైన దానిలోంచి లౌకికమైన దానిని వేరు చేసి చూపించాలి. తప్పు ఇది చేయకూడదని చెప్పాలి. 7వది, ఈ పూట మీకు చెప్పాలనుకున్న చివరిది, స్తోత్రం 33. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును. ఈ మాట డైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు. ఈ గాడిదే అడ్డుపడకపోతే నీ పాటికి చంపేది అన్నాడు దేవుడు. ఈ గాడిద పొగరబోద్దు దానిలాగా, కాలు తొక్కిన దానిలాగా, అలర చేసిన దానిలాగా, పరువు తీసిన దానిలాగా, మర్యాద లేని దానిలాగా, ప్రశ్నించిన దానిలాగా ఈయన కనపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ గాడిద లేకపోతే ఈ పాటికి నేను చంపేసేవాడిని ఎప్పుడో. దైవజనుణ్ణి కాపాడిన గాడిద నా 7వ పాయింట్. దైవజనుణ్ణి కాపాడిన గాడిద. ఈ రోజున సీరియస్గా ఒక మాట అడగనా? హలో, సీరియస్గా ఒక మాట అడగనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అడగనా? 7 విషయాలలో పరికించి చూస్తే చెయ్యెత్తొద్దు, పైకి చెప్పొద్దు. నువ్వు గాడిద ప్లేస్లో ఉన్నావా, బిలాం ప్లేస్లో ఉన్నావా? నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను, మీకేమైనా ఆరోగ్యం ఉంటే, ఓపిక ఉంటే, ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది, కేవలం ఒక 5 నుంచి 7 నిమిషాల కొరకు మీ కుర్చీల్ని అలా జరిపి మోకరించేస్తారా? మీకు ఆరోగ్యం ఉంటే వీలైతే శబ్దాలు చేయకండి, సైలెంట్గా